హలో అందరికి ఈ రోజు మేము అందరం కలిసి పొలం వచ్చాము. మా ఫ్రెండ్ నేను మా డాడీ మా తమ్ముడు అందరం కలిసి వచ్చాము. నిజంగా పల్లెటూరు అందాలు చూడాలంటే అదృష్టం ఉండాలి. ఎంత బాగుంటుందో కదా. మేమైతే చిన్నప్పుడు ఈ గట్లపై తిరుగుతూ చాలా బాగా ఆడుకునే వాళ్ళము. ఈ జనరేషన్ పిల్లలు ఫోన్లు టీవీలు తప్ప బయటకు రావట్లేదు. అందుకని ఈ రోజు మా తమ్ముడికి కూడా చూపిద్దామని చెప్పి వాడిని కూడా తీసుకొచ్చాము. వాడి ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఇలా గట్టుపై నడుచుకుంటూ వెళ్తుంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయి. ఈ గట్లపైనే కూర్చుని లక్క పెడతలాట్లని అవన్నీ ఇవన్నీ ఆడుకునే వాళ్ళము. మధ్యలో ఏమైనా ఆకలేస్తే పొలాల దగ్గర మామిడి చెట్లు బాదం చెట్లు అవన్నీ ఉంటాయి కదా, ఎవరికి తెలియకుండా అవి కోసుకొచ్చి తినేసేవాళ్ళము ఉప్పు కారం పెట్టుకొని. అవన్నీ తలుచుకుంటుంటే ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఆ రోజులు మళ్ళీ రావు. ఇక్కడైతే కంత తీసి నీళ్లు పెట్టి చేను దున్నుతున్నారు. దీన్ని కిసీ ట్రాక్టర్ అంటారు. పెద్ద ట్రాక్టర్ అయితే దిగిపోతుందని చెప్పి ఈ కిసీ ట్రాక్టర్ తో దున్నుతున్నారు. దీనికంటే బాగా పెద్ద ట్రాక్టర్ ఉంటుంది కదా, దానికైతే ఇంకా పెద్ద పెద్ద చక్రాలు ఉంటాయి. ఈ పొలం కొంచెం పొలంలో ఉండడం వల్ల పెద్ద ట్రాక్టర్ అయితే దిగిపోతుందని చెప్పి కిసీ ట్రాక్టర్ తో దున్నుతున్నారు. నాకైతే ఈ ట్రాక్టర్ చాలా బాగా అనిపించింది. చిన్నగా భలే ఉంది కదా. తర్వాత ఇక్కడైతే ఉడుపు ఉడుస్తున్నారు. మేము కూడా వెళ్తున్నాము ఉడుపు ఉడుద్దామని. ఈ గట్టుపైన నడుస్తూ వెళ్తూ ఉంటే నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయి. మేము చిన్నప్పుడు ఇలానే గట్టుపైన ఆడుకునే వాళ్ళము. కలువ పూలు కోయడం, ఎవరికి తెలియకుండా మామిడికాయలు కోసేయడం, ఇవన్నీ తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ చిన్నప్పుడు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి. వీళ్ళందరూ చూడండి ఎంత ఫాస్ట్ గా ఉడుస్తున్నారు. వీళ్ళకి అలవాటే కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉడుస్తున్నారు. ఇలా మధ్యలో తాళ్ళు కట్టారు కదా, ఇవి లైన్లు అనమాట. ఈ లైన్లోనే వెళ్ళి మందు చల్లుతారు. ఇలా లైన్లు తీయకపోతే వరిని తొక్కేస్తారు కదా, అందుకని ఇలా లైన్లు తీస్తారు. చూడండి ఇక్కడైతే బాగా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్న లైన్లోనే వెళ్ళి అటుపక్క ఇటుపక్క కూడా మందు చల్లుతారు. ఈ నేచర్ అంతా చాలా బాగుంటుంది కదా, అసలు ఇక్కడికి వస్తే వెళ్ళాలనిపించదు. అలా పొలంలో అడుగు పెట్టగానే ఏదో తెలియని ఫీలింగ్, చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడైతే డైలీ మేము ఈ గట్ల మీదే ఆడుకునే వాళ్ళం. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. మేము కూడా ఇలా దిగి ఉడిపొడ్చడం చాలా బాగా అనిపించింది. మా డాడీ కూడా ఉడుస్తున్నారు. మా డాడీ అయితే చాలా ఫాస్ట్ గానే ఊడుస్తారు, ఎందుకంటే మా డాడీకి అలవాటే కాబట్టి. హైలైట్ ఏంటంటే మా తమ్ముడు కూడా లోపలికి దిగి ఊడ్చాడు. ఈ జనరేషన్ పిల్లలు కాళ్ళకి మట్టి కూడా అంటనివ్వట్లేదు కదా, కానీ మా తమ్ముడు మాత్రం చాలా ఎక్సైటెడ్ గా లోపలికి దిగాడు. మా ఫ్రెండ్ కూడా లోపలికి దిగి ఊడ్చింది. నాకంటే మా ఫ్రెండే ఫాస్ట్ గా ఊడుస్తుంది. వాళ్ళైతే చాలా ఫాస్ట్ గా ఊడుస్తున్నారు. అలా పక్కకి తిరిగి ఇలా చూసేలోపు మొత్తం సగం అయిపోతుంది. ఈ పొలం మా ఫ్రెండ్ వాళ్ళదే. మా డాడీ వీళ్ళ డాడీ ఫ్రెండ్స్, మేమిద్దరం ఫ్రెండ్స్. ఇదిగో ఈయనే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ. వచ్చేదారిలో ఈ చెట్టు కనిపించింది. ఇదేంటో తెలుసా? కుంకుడికాయలు అనమాట. ఇప్పుడు అంటే అందరూ షాంపూలు వాడుతున్నారు, కానీ ఇది వరకు అందరూ కుంకుడికాయలే యూజ్ చేసేవారు. ఈ కుంకుడికాయలు ఎటువంటి కెమికల్స్ ఉండవు, చాలా మంచిది. అందుకే ఇది వరకు హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువగా ఉండేవి కాదు, కానీ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా. ఇప్పటికీ కొంతమంది కుంకుడికాయలు యూజ్ చేస్తారు, వాళ్ళకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది వరకు అయితే ఎక్కడ చూసినా సరే ఈ కుంకుడికాయల చెట్లే కనిపించేవి. మా ఇంటి దగ్గర కూడా ఒక పెద్ద చెట్టు ఉండేది. మా పల్లెటూరు అంతా ఇలా పచ్చని చెట్లతో పొలాలతో ఎంతో అందంగా ఉంటుంది. ఈ రోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మాతో పాటు మా తమ్ముడు కూడా రావడం ఇంకా హ్యాపీగా అనిపించింది. వాడైతే ఇవన్నిటి గురించి తెలుసుకున్నాడు. మన నోట్లోకి 4 మెతుకులు వెళ్తున్నాయంటే దాని వెనకాల చాలా మంది కష్టం ఉంది, చాలా రోజుల కష్టం ఉంది. అందుకనే రైతులను అందరూ గౌరవించాలి. జై కిసాన్, జై జవాన్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.